తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. మొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఇప్పుడు జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు, జనసేన నేతల రాసలీల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు తనను మోసం చేశాడని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. జయప్రకాష్ ఆర్థికంగా మోసం చేయడమే కాకుండా శారీరకంగా చిత్రహింసలు పెట్టాడని వాపోయింది. అయితే బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. గంటల తరబడి వేచి చూసినా కేసు తమ పరిధిలోకి రాదని పోలీసులు చేతులు దులుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం జనసేన జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు తనను వేధించాడని, 10 లక్షలు బంగారం తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ భీమవరం గుణిపూడికి చెందిన బాధితురాలు వీడియో రిలీజ్ చేసింది. వీడియోలో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో భీమవరంలోని జనసేన పార్టీ ఆఫీస్కు ప్రతి కార్యక్రమానికి వెళ్లేదాన్నని, జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడుతో తనకు పరిచయం ఏర్పడిందన్నారు. తానంటే ఇష్టమని, లవ్ చేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని జయప్రకాష్ అడిగాడన్నారు. తనకు పెళ్లి అయిపోయిందని, విడాకులు కూడా తీసుకున్నానని, సెట్ అవ్వదని చెప్పానన్నారు. తనకు పెళ్ళయిందని, తన భార్య కూడా వదిలేసిందని, బాగా చూసుకుంటానని చెప్పడంతో జయప్రకాష్తో 2 ఏళ్లు కలిసి ఉన్నానని బాధితురాలు చెప్పారు. ఈ క్రమంలో ఇల్లు కట్టుకుంటున్నానని, ఆర్థిక ఇబ్బందులు ఉందని చెప్పి 10 లక్షలు బంగారం తీసుకున్నాడని, తర్వాత నుంచి అతడి ప్రవర్తన మారి తనను ఇష్టం లేకుండా చూడడం, కొట్టడం, గంజాయి కలిపిన స్వీట్స్ పెట్టడం, గంజాయి మత్తులో శారీరకంగా తనను టార్చర్ చేయడం వంటివి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను భరించలేక తన పుట్టింటికి వెళ్లిపోయానని, అయినా మళ్లీ ఫోన్ చేయడంతో పాటు తన తల్లితో మాట్లాడి తీసుకువెళ్లి మరలా టార్చర్ చేశాడని వాపోయింది. ఓసారి టార్చర్ చేసిన తర్వాత ఆసుపత్రిలో చూపించి ఇంటికి పంపించాడని ఆమె రిలీజ్ చేసిన వీడియోలో తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నాకు ఒక 1 ఇయర్ నుంచి గుండా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతోటి రిలేషన్లో ఉంటున్నాను. రిలేషన్లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటాను, అవి కొంటానని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి నన్ను. అడిగితే నేను ఇస్తానన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను, నా గోల్డ్ అవి అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అయ్యి అని అడిగితే మాట్లాడుతుంటే ఇంకా చిన్న గొడవ వచ్చి డిస్కషన్ జరిగితే నన్ను ఒకసారి కన్ను పగలు కొట్టేశాడండి. కన్ను పగలు కొట్టిన తర్వాత చెయ్యి ఒకటి ఇరగొట్టేశాడండి. తాను మోసపోయానని ఫిర్యాదు చేసేందుకు వెళితే బాధితురాలికి అండగా నిలవాల్సిన పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు రాసలీలల కేసులో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. జనసేనకు కొమ్ము కాస్తూ బాధితురాలి ఆవేదనను కనీసం పట్టించుకోవడం లేదు. రాజకీయ ఒత్తిళ్లతో ఇప్పటి వరకు కేసు నమోదు చేసే సాహసమే చేయలేదు. భీమవరం 1 టౌన్ పోలీసులు 4 గంటల పాటు బాధితురాలిని స్టేషన్లో ఉంచి చివరకు ఈ కేసు తమ పరిధిలో రాదంటూ చేతులు దులుపుకున్నారు. గుండా జయప్రకాష్ నాయుడు ఆది నుంచి వివాదాస్పద వ్యక్తి. జయప్రకాష్ నాయుడుపై భూ ఆక్రమణలు, సివిల్ వివాదాలు, కొట్లాటలకు సంబంధించి అనేక కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే బ్యాంకు రుణాలకు సంబంధించిన తెలంగాణలో మత్స్యశాఖలో చేపల సాగు టెండర్ల విషయంలోనూ నకిలీ ధృవీకరణ పత్రాలు, బ్యాంకు గ్యారంటీలు సమర్పించారని ఆరోపణలపైన తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్ల కిందట విచారణ నిర్వహించింది. తనకు భీమవరం, వీరవాసరంలోనూ గుండా జయప్రకాష్ కేసులు ఉన్నట్టు సమాచారం.